హలో ఎవరివన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మెగా డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్, అదేవిధంగా తెలంగాణలోని టెట్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా 8th క్లాస్కి సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్లో జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్. సో ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఏపీలో ఉన్నటువంటి సిలబస్లో కొన్ని ఇవి లేకపోయినప్పటికీ కూడా ఇవి మెయిన్ ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఇవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇది ఏపీలో ఉన్నటువంటి బుక్లో సిలబస్లో ఈ టాపిక్ చూడాలండి. మరి జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి అనేది తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉంది, ఏపీలో ఉన్నటువంటి బుక్లో కూడా ఉండొచ్చని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చాప్టర్ అనేది దాదాపు కొన్ని మార్పులతోటి సేమ్ సిలబస్ అనేది ఒకే రకమైనటువంటి సిలబస్ ఏపీలో తెలంగాణలో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దామండి. జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి, వసతి, రక్షణ, ప్రజననము, ఆహారాన్ని కల్పించడాన్ని పశు పోషణ లేకపోతే యానిమల్ హస్బెండరీ అంటారండి. అంటే పశువులు కావాల్సినటువంటి ఆహారం కానివ్వండి, వాటి రక్షణ కానివ్వండి, ప్రత్యుత్పత్తి, వాటికి వసతి, సో వీటన్నిటిని కూడా కల్పించడాన్ని పశు పోషణ, యానిమల్ హస్బెండరీ అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఇది మనకి జంతువులు తీసుకున్నట్లయితే మానవుడు పూర్వకాలం నుంచి కొన్ని జంతువుల్ని మచ్చిక చేసుకోవటం జరిగింది. ఈ మచ్చిక చేసుకున్నటువంటి జంతువులు తీసుకున్నట్లయితే మనకి ఎంతకాలం నుంచి మచ్చిక చేసుకున్నాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో దీన్ని తీసుకున్నట్లయితే కుక్క, ఇది 30,000 నుంచి 7,000 సంవత్సరాల నుంచి ఇది కుక్కను మచ్చిక చేసుకున్నటువంటి విషయం అనేది మనకి తెలుస్తుంది. తర్వాత గొర్రె తీసుకున్నట్లయితే 11,000 నుంచి 9,000 వరకు సంవత్సరాల నుంచి గొర్రెతోటి మానవుడికి సంబంధం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి పంది తీసుకున్నట్లయితే 9,000 బీసీ, క్రీస్తు పూర్వం 9,000 సంవత్సరాల నుంచి పందితోటి మానవుడికి అవినాభావ సంబంధం అనేది ఉంది. నెక్స్ట్ మేక తీసుకున్నట్లయితే 8,000 సంవత్సరాల నుంచి మానవుడు మేకను మచ్చిక చేసుకోవటం జరిగింది. మరి పశువులు అనేవి కేవలం ఆహారం కోసమే కాకుండా ఇంకా రవాణా కోసం కూడా ఉపయోగపడతాయండి. ఇవి వ్యవసాయం, రవాణా కోసం కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి నోట్స్ అండి. దీంట్లో మొత్తం సింప్లిఫై చేసినటువంటి నోట్స్. జనరల్గా టెక్స్ట్ బుక్లో చాలా లెంతీగా ఉంది ఇది. కుక్క మానవుడితోటి 8 సంవత్సరాల నుంచి మచ్చిక చేసుకున్నాడు అంటే 3,000 నుంచి 7,000 సంవత్సరాల వరకు అండి. నెక్స్ట్ గొర్రె తీసుకుంటే 11,000 నుంచి 9,000, పంది 9,000, క్రీస్తు పూర్వం 9,000 సంవత్సరాల నుంచి, మేక 8,000 సంవత్సరాల నుంచి మచ్చిక చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, దేశీయ జాతులు పశువులు అనేవి మన దేశానికి చెందినటువంటి పశువులు అనేవి కేవలం 2 నుంచి 5 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయి. కానీ ముర్రా జాతికి చెందినటువంటి పశువులు అనేవి మన రాష్ట్రంలో వీటిని పెంచడం జరుగుతుంది. ఇవి 8 లీటర్ల పాలు అనేవి ప్రతిరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇవి ముర్రా జాతికి చెందినటువంటి మన రాష్ట్రంలో పెంచేటటువంటి పశువులు 8 లీటర్ల పాలని ఇవి ఇస్తూ ఉంటాయి. మరి దేశీయ పశువులు తీసుకున్నట్లయితే దీంట్లో హర్యానా, జఫ్రాబాడీ, నాగపూరి ఇవన్నీ కూడా దేశీయ రకానికి చెందినటువంటి పశువులుగా చెప్పడం జరుగుతుంది. ట్రెడిషనల్ వెరైటీస్ అంటారు వీటిని. నెక్స్ట్ జెర్సీ అనేటటువంటి ఆవు ఇంగ్లాండ్ దేశం నుంచి దీన్ని దిగుమతి చేయడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి జెర్సీ అనేటటువంటి హైబ్రిడ్ చెందినటువంటి పశువు ఆవు ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేయడం జరిగింది. ఇది ఎన్ని పాలు ఇస్తుందంటే రోజుకి 25 లీటర్ల పాలు ఇస్తుంది ఇది. ఓకే, ఈ జెర్సీ అనేటటువంటిది ఇంగ్లాండ్ దేశం నుంచి మనం దాన్ని తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ కోడ్ ఉంచండి. జెర్సీ ఈ అనగానే ఇక్కడ మనకి ఈ అనేటటువంటి ప్రొనౌన్సియేషన్లో దీంట్లో ఇంగ్లాండ్, ఈ ఫర్ ఇంగ్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హోల్స్టీన్ అనేటటువంటి ఈ ఆవు డెన్మార్క్ దేశం నుంచి దీన్ని దిగుమతి చేయడం జరిగిందండి. ఇవి 2 కూడా ఫారెన్ వెరైటీస్, విదేశీ ఆవులు. హోల్స్టీన్ అనేటటువంటిది డెన్మార్క్కు చెందినటువంటి విదేశీ ఆవు. మరి ఇవి 2 కూడా మనకి 25 లీటర్ల పాలని ఇవి పర్ డేకి ఇవ్వటం జరుగుతుంది. మరి హోల్స్టీన్ అనేటటువంటి ఈ ఆవు డెన్మార్క్కు సంబంధించినటువంటి దేశం కాబట్టి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, హాల్స్టీన్ అనేటటువంటి దాంట్లో మొదటి 2 పదాలు తీసుకుంటే హాలీ, ఇక్కడ డి అని తీసుకుంటే హాలిడే అనే పదం వస్తుంది. కాబట్టి హాలిడే అని గుర్తుపెట్టుకోండి. హాలిడే అనే పదంతో మనకి దీన్ని గుర్తుపెట్టుకుంటే హాలిడే అంటే హాల్స్టీన్, డెన్మార్క్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మరి పశువుల నుంచి వచ్చేటటువంటి
పాలలో 60% పాలు అనేవి మనకి ఎక్కువగా మనకి జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన 40% మాత్రమే పాలను డైరెక్ట్గా ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. అందరూ కూడా వీడియోని చూసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మర్చిపోకుండా లైవ్ని లైక్ చేయండి అండి. అసలు ఎవరు లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ మరి కనీసం ఎవరు కూడా లైక్ చేయాలనేటటువంటి ఇది లేదు. మరి మన ఛానల్ అనేది మీ అందరి కోసం అనేక ఉపయోగపడేటటువంటి చాలా రకాలైనటువంటి అంశాలు మీకు పొందుపరుస్తున్నప్పటికీ కూడా మరి కనీసం మరి లైక్ చేయాలనేటటువంటి ఆ కాన్సెప్ట్ అనేది మనలో రావటం లేదండి. మరి ఇది చాలా మరి మంచి పద్ధతి కాదు ఇది. చూడండి మరి నెక్స్ట్ పాశ్చరైజేషన్ వల్ల ఉపయోగాలు తీసుకున్నట్లయితే మీ అందరి కోసం బాగా ఉపయోగపడే విధంగా కూడా వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేయడం జరిగిందండి. కాబట్టి మరి ప్రతిసారి అడగటం వల్ల మీకే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను అడగట్లేదు. కాబట్టి అది మీ విచక్షణకి వదిలేస్తున్నాను. పాశ్చరైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి పాశ్చరైజేషన్ అనేది ఏంటి అంటే లూయి పాశ్చర్ దీన్ని కనుక్కోవడం జరిగిందండి. లూయి పాశ్చర్ రోగకారక సూక్ష్మజీవిని చంపడానికి ఉపయోగించేటటువంటి పద్ధతిని పాశ్చరైజేషన్ అంటారు. ఈ విధానాన్ని పాశ్చరైజేషన్లో ఏంటంటే జనరల్గా పాలు అనేవి ఎక్కువగా ఒక రోజు కంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉండవు, అవి చెడిపోతూ ఉంటాయి. మరి అలా చెడిపోవడానికి కారణం ఏంటంటే పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనే విషయాన్ని లూయి పాశ్చర్ చెప్పడం జరిగింది. పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల పాలు చెడిపోతున్నాయి అనే విషయాన్ని చెప్పి ఆ పాలను వేడి చేయడం ద్వారా ఆ పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపినట్లయితే పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయనే విషయం చెప్పింది లూయి పాశ్చర్. అతని పేరు మీద మనకి ఇక్కడ పాశ్చరైజేషన్ అనేటటువంటి టెక్నిక్ని ఇక్కడ చెప్పడం జరిగింది. రోగకారక సూక్ష్మజీవిని చంపడానికి పాశ్చరైజేషన్ విధానాన్ని ఉపయోగిస్తారు. మరి దీంట్లో ఈ ప్రాసెస్లో చూడండి మరి ఏం జరుగుతుందంటే పాలని 63 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర, అదే ఫారెన్ హీట్ అయితే 145 డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర పాలని వేడి చేయడం జరుగుతుంది. ఎంత అంటే 30 మినిట్స్ నుంచి 30 నిమిషాలు వేడి చేస్తారు. పాలను గుర్తుపెట్టుకుంటే పాలని పాశ్చరైజేషన్ ప్రాసెస్లో 63 డిగ్రీల దగ్గర కానివ్వండి, లేకపోతే 145 డిగ్రీలు ఫారెన్ హీట్ దగ్గర కానివ్వండి 30 నిమిషాల పాటు దాన్ని మరగనేస్తారు. అట్లా మరగనించి వెంటనే 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని చల్లబరచడం జరుగుతుంది. సో దీన్ని ఈ ప్రాసెస్ని ఏమంటారంటే పాశ్చరైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. ముందు 63 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తారు, వెంటనే 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వీటిని చల్లబరిచి ప్యాకెట్ల రూపంలో వీటిని ప్యాక్ చేయడం జరుగుతుంది. సో దీన్ని పాశ్చరైజేషన్ అని చెప్తారు. నెక్స్ట్ జేకే కురియన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారండి. ఇండియన్ భారతీయ శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జీకే కూడా ఇవి ఇంపార్టెంట్. ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాలకు సంబంధించినటువంటిది. వీళ్ళు ఎవరు మన జేకే కురియను ఈ పాల దిగుబడి మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. పశువుల మీద పరిశోధన చేసి పాల దిగుబడిని పెంచడానికి ఇతను ఎంతో కృషి చేయడం జరిగింది. మరి అతను కృషి చేసిన తర్వాత పాలు అనేవి వర్షంలాగా కురిసాయని గుర్తుపెట్టుకోండి. ఇతను చేసినటువంటి కృషి వల్ల పాలు ఒక వరదలాగా ప్రవహించింది. సో కాబట్టి ఆపరేషన్ ఫ్లడ్ అనేది గుర్తుపెట్టుకోండి. పాల దిగుబడికి సంబంధించింది, అంటే శ్వేత విప్లవానికి సంబంధించినటువంటిది, పాల ఉత్పత్తికి సంబంధించినటువంటిది, మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించింది ఆపరేషన్ ఫ్లడ్. మరి ఇండియాలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే మనకి జేకే కురియన్. నెక్స్ట్ చూడండి చిలక గేదెలు. ఒరిస్సాలో ప్రత్యేకంగా చిలక సరస్సు దగ్గర కొన్ని పశువులు పెంచుతూ ఉంటారండి. ఈ గేదెలను ఏమంటారంటే చిలక గేదెలు అని చెప్తారు. మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఇచ్చేటటువంటి పాలు, ఈ చిలక గేదెలు ఇచ్చేటటువంటి పాలు అనేవి కొంచెం లైట్గా బెటర్ టేస్ట్ ఉంటాయి, అంటే కొంచెం ఉప్పదనాన్ని కలిగి ఉంటాయి. 7 రోజులు ఫ్రిడ్జ్లో లేకుండానే 7 రోజుల పాటు వీటిని నిల్వ చేయవచ్చు. ఇవి వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకత. ఇవన్నీ కూడా ఈ చిలక గేదెలన్నీ కూడా జనరల్గా పగటి సమయంలో మేతకి వెళ్తూ ఉంటాయి మన పశువులు, కానీ ఇవి మాత్రం రివర్స్. సాయంత్రం 6 గంటలప్పుడు అవి మేతకి వెళ్ళేసి మళ్ళీ తెల్లారేసరికి మార్నింగ్ ఇంటికి వస్తాయి. డే టైం మొత్తం ఇంటి దగ్గరే ఉంటాయి. ఇవి ఈ చిలక గేదెల యొక్క ప్రత్యేకత. ఇవి ఒరిస్సాలో ఉన్నటువంటి చిలక సరస్సు ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఇవి 7 రోజులు పాలని 7 రోజులు మనం స్టోర్ చేయవచ్చు. నెక్స్ట్ బయోగ్యాస్కి సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే బయోగ్యాస్లో మనకి ఉండేటటువంటి వాయువు మీథేన్. గుర్తుపెట్టుకోండి, బయోగ్యాస్లో ఉండే వాయువుని మీథేన్ అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మరి బయోగ్యాస్ అనేది పశువుల పేడ నుంచి తయారవుతుంది. పశువుల పేడ అంటే ఏంటి? ఆ పేడ దేని నుంచి వస్తుంది అంటే పశువు గడ్డి తినటం వల్ల మేత తయారవుతుంది. అంటే మేత వల్ల మనకి
పేడ అనేది లభిస్తుంది. కాబట్టి మేతని మనం గడ్డిని మేత అని కూడా అనవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీథేన్ అని గుర్తుపెట్టుకోండి. ఆవు పేడ నుంచి మనకి ఈ గ్యాస్ అనేది తయారవుతుంది. మరి ఆవు పేడ అనేది ఎట్లా తయారవుతుంది అంటే పశువులు గడ్డి తినటం వల్ల, గడ్డిని మేత అంటారు కాబట్టి దీన్ని మీథేన్ మేత అని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వంట గ్యాస్లో ఉండేటటువంటి సిలిండర్లో మనకి ఎల్పిజి సిలిండర్లో ఉండేటటువంటి గ్యాస్ ఏది అంటే బ్యూటేన్. ఇది ఇంపార్టెంట్ అండి. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చెప్పాము మనం, వంట చేసే లేడీస్ బ్యూటిఫుల్గా ఉంటారని గుర్తుపెట్టుకోండి, బ్యూటేన్. నెక్స్ట్ కోళ్ళ పరిశ్రమ తీసుకున్నట్లయితే కోళ్ళు ఉత్పత్తి తర్వాత పెంపకాన్ని కోళ్ళ పరిశ్రమ అని చెప్పడం జరుగుతుంది. మరి సంవత్సరానికి గుడ్ల ఉత్పత్తి తీసుకున్నట్లయితే 90 మిలియన్లు పర్ సంవత్సరానికి 90 మిలియన్ల గుడ్లు అనేవి ఉత్పత్తి అవటం జరుగుతుంది. నెక్స్ట్ బ్రాయిలర్స్. కోళ్ళలో మనకి బ్రాయిలర్స్, లేయర్స్ అనేవి ఉంటాయండి. బ్రాయిలర్స్ మాంసం కోసం ఉపయోగిస్తారు, లేయర్స్ గుడ్లు కోసం ఉపయోగిస్తారు. గుడ్లు కోసం ఉపయోగించేటటువంటి కోళ్ళని లేయర్స్ అంటారు, మాంసం కోసం పెంచే కోళ్ళని బ్రాయిలర్ కోళ్ళు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరి లోకల్ వెరైటీ కోళ్ళు అనేవి పెరగడానికి 5 నుంచి 6 నెలలు టైం పడుతుందండి. కానీ మరి దేశీయ కోళ్ళు, ఈ బ్రాయిలర్ కోళ్ళు తీసుకున్నట్లయితే కేవలం 6 నుంచి 8 వారాల్లోనే ఇవి పెరగటం జరుగుతుంది. అంటే దాదాపు ఒక నెల రోజుల్లోనే, నెలకి మనకి 4 వారాలు తీసుకున్నట్లయితే 2 నెలల్లోనే ఇవి ఈ బ్రాయిలర్ కోళ్ళు మనకి కటింగ్కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేశీయ కోళ్ళు 5 నుంచి 6 నెలలు పడితే ఇవి పెరగటానికి. మరి ఇవి మాత్రం బ్రాయిలర్ కోళ్ళు మాత్రం కేవలం 6 నుంచి 8 వారాల్లోనే వీటి పెరుగుదల జరుగుతుంది. అడుగుతాడండి, బ్రాయిలర్ కోళ్ళు ఎంతకాలంలో పెరుగుదల జరుగుతాయి అంటే మనకి 6 నుంచి 8 వారాలు. నెక్స్ట్ విదేశీ కోళ్ళు తీసుకున్నట్లయితే చూడండి, మరి విదేశీ కోళ్ళలో కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. న్యూ హ్యాంప్షైర్, వైట్ ఫ్లేమత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోకా. సో ఇవన్నీ కూడా మనకి ఫారెన్ వెరైటీస్ అండి కోళ్ళు. ఇప్పుడు మనం ఉపయోగించే బ్రాయిలర్ కోళ్ళు అన్నీ కూడా ఈ రకానికి చెందినటువంటివి. వైట్ లెగ్ హార్న్ అనేది ఎక్కువ మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది, వైట్ లెగ్ హార్న్ అంటారు. ఇది ఫారెన్ వెరైటీ, ఎక్కువగా మనం ఉపయోగించేది ఇది. నెక్స్ట్ దేశీయ కోళ్ళు తీసుకున్నట్లయితే చూడండి, మన లోకల్ వెరైటీ కోళ్ళు అసిల్, కడక్నాథ్, చిత్తగాంగ్, లాంగ్ షైన్, బ్రోసా. సో దీంట్లో అసిల్ అనేటటువంటిది బెరస కోడి అంటారండి దీన్ని. ఈ బెరస కోడి అనేది ఎక్కువ పోరాడేటటువంటి స్టామినా ఉంటుంది, దీనికి ఫైటింగ్ చేసేటటువంటి స్టామినా బాగా ఉంటుంది. ఇది అసిల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ అసిల్, కడక్నాథ్, చిత్తగాంగ్, లాంగ్ షైన్, బ్రోసా ఇవన్నీ లోకల్ వెరైటీస్. పైన చెప్పినవన్నీ కూడా ఈ ఫారెన్ వెరైటీస్. కాబట్టి ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈ క్రింది వాటిలో విదేశీ జాతులు కానిది గుర్తించండి అని చెప్పేసి న్యూ హ్యాంప్షైర్, వైట్ ఫ్లేమత్, రోడ్ ఐలాండ్ రెడ్ అటు 3 ఇచ్చి దీంట్లోంచి ఒకటి కడక్నాథ్ అని ఇస్తారు, లేకపోతే ఒక లాంగ్ షైన్ అని ఇస్తారు. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టాలి. లేకపోతే ఇక్కడ దేశీయ కోడ్ గురించి ఇచ్చేసి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి ఒకటి దీంట్లో ఇస్తారు. ఈ క్రింది వాటిలో దేశీయ కోడి కాని దాన్ని గుర్తించండి అని బ్రూసా, లాంగ్ షైన్, చిత్తగాంగ్, దాంతోపాటు అనోకా అంటాడు. సో కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోడిగుడ్డు పొదగడానికి పట్టేటటువంటి కాలం తీసుకున్నట్లయితే, ఉష్ణోగ్రత టెంపరేచర్ తీసుకున్నట్లయితే మనకి 37 నుంచి 38 డిగ్రీస్ అండి. ఈ టెంపరేచర్లోనే మాత్రమే కోడిగుడ్డు పొదిగి పిల్లగా తయారవుతుంది. 21 రోజులు గుడ్డు తల్లి కోడి పొదగడం జరుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత, 37 నుంచి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకూలమైనటువంటి గుడ్డు పొదగడానికి కావాల్సినటువంటి హ్యాచబిలిటీ ఆఫ్ ద ఎగ్స్. నెక్స్ట్ ఈ కోడిగుడ్లకు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా కోఆర్డినేషన్ చేసేది సంస్థ NEఈస్, ఇంపార్టెంట్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేటటువంటిది కోడిగుడ్లకు సంబంధించినటువంటి మొత్తం కూడా చూసుకునేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ అతిపెద్ద ఎగరలేని పక్షి తీసుకున్నట్లయితే ఆస్ట్రిచ్, ఇది అతిపెద్ద ఎగరలేనటువంటి పక్షి. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ బర్డ్, రెండో అతిపెద్ద పక్షి ఏది అంటే ఈము బర్డ్. మొదటిది ఆస్ట్రిచ్, దాని తర్వాత ఈము పక్షి. ఇది దాదాపు 50 కేజీల బరువును కలిగి ఉంటుందండి ఇది. నెక్స్ట్ ఎపికల్చర్, తేనెటీగల పరిశ్రమని ఎపికల్చర్ అంటారు. మరి దీంట్లో మనకి 6 రకాలైనటువంటి తేనెటీగలు ఉన్నాయి మన భారతదేశంలో. అవేంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాలు ఉన్నాయంటే మన దేశంలో 6 రకాలైనటువంటి 6 జాతులకు సంబంధించినటువంటి తేనెటీగలు అనేవి ఉన్నాయి. ఇవి ఎపిస్ డోర్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ మెలిఫోనా, ఎపిస్ ట్రైగోనా, ఎపిస్ సెరేనా, ఎపిస్ ఫ్లోరా. ఈ విధంగా 6 జాతులు అనేటటువంటివి మనకి ఇండియాలో కనిపించేటటువంటి తేనెటీగ జాతులు. నెక్స్ట్
ఏపీస్ మెలిఫెరా. ఇది యూరోపియన్ తేనెటీగ అంటారండి, ఐరోపా తేనెటీగ అంటారు. ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. ఇది మన దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది 25 కేజీల నుంచి 30 కేజీలు తేనె తయారు చేసింది సంవత్సరానికి వచ్చి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐరోపా తేనెటీగ ఏపీస్ మెలిఫెరా తయారు చేసేటటువంటి తేనె పరిమాణం ఎంత అంటే 25 నుంచి 30 కేజీలు పర్ ఇయర్, ఒక సంవత్సరానికి అంత మొత్తంలో తయారు చేస్తుంది. తేనెటీగలు అనేవి సంఘజీవులు అని చెప్పాము. మరి ఈ తేనెటీగల్లో మనకి 3 రకాల కాలనీలు, 3 రకాలైనటువంటి ఈగలు ఉంటాయని చెప్పాము. రాణి ఈగ ఉంటుంది, తర్వాత కూలీ ఈగలు ఉంటాయి, డ్రోన్ ఈగలు అనేటటువంటి మగ ఈగలు ఉంటాయి. సో వీటి గురించి చూద్దాం. రాణి ఈగ తీసుకున్నట్లయితే కేవలం ఒక సహనివేశంలో, ఒక తొట్టెలో కేవలం ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది. మేము ప్రధానమైన పని ఏంటంటే గుడ్లు పెట్టడం. నెక్స్ట్ రెండోది కూలీ ఈగలు. వీటిని వర్కర్స్ అంటారండి. వీటి యొక్క లైఫ్ స్పాను 5 నుంచి 6 వారాలు. చాలా చాలా ఇంపార్టెంట్, 5 నుంచి 6 వారాలు. నెక్స్ట్ జీవితకాలం 5 నుంచి 6 వారాలు. తర్వాత ఇవి స్టెరైల్ ఫీమేల్, ఇవి వంద్యమైనటువంటి ఆడ ఈగలు. ఇవన్నీ కూడా ఏంటంటే కూలి ఈగలు మొత్తం కూడా వంద్యమైనటువంటి, ఇవి ప్రత్యుత్పత్తి పనికిరావు, కేవలం ఇవి వంద్యమైనటువంటి ఈగలు. ఇవి కూలి పని చేయడానికంటే ఇక్కడ గూడులో ఉన్నటువంటి తేనె తొట్టిలో వ్యాక్స్ మైనం ఉంటుంది కదా, మైనాన్ని స్రవించటము, తర్వాత అప్పుడే పుట్టినటువంటి బయటకు వచ్చినటువంటి లార్వాలకి ఫీడింగ్ చేయటము, ఇవి వీటి యొక్క పని. సో గుర్తుపెట్టుకుని కూలి ఈగలు 5-6 వారాలు మాత్రమే వీటి యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇవి స్టెరైల్ వంద్యమైనటువంటి ఆడ ఈగలు, సంతానానికి ఉపయోగపడవు. ఇవి తేనె తొట్టిలో గూడులో మైనాన్ని స్రవించటము, తర్వాత లార్వాలకి అప్పుడే బయటకు వచ్చినటువంటి లార్వాలకి ఫీడింగ్ చేయడం అనేది దీని ముఖ్యమైనటువంటి విధి. నెక్స్ట్ డ్రోన్స్, 3వ రకమైనవి. ఇవి డ్రోన్స్ అనేవి మగ ఈగలండి. ఇవి తీసుకున్నట్టయితే 57 రోజుల లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, 57 రోజుల లైఫ్ స్పాన్ ఉంటుంది జీవితకాలము. ఇవి సోమరిపోతు ఈగలు అంటారు. ఇవి మరి దీని ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే ఇవి రాణి ఈగతోటి మేటింగ్ చేయడానికి, సంపర్కం కోసం మాత్రమే ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ ఇది. ఇవి డ్రోన్ అనేటటువంటి మగ ఈగలు 57 రోజులు కాల పరిమితిని కలిగి ఉంటాయి, జీవితకాలాన్ని కలిగి ఉంటాయి. తర్వాత ఇవి సోమరిపోతులు. ఇవి కేవలం రాణి ఈగతోటి సంపర్కంలో పాల్గొనడానికి మాత్రమే ఉపయోగపడతాయి. నెక్స్ట్ బీ ఫ్లోరా అంటే తేనెటీగలు ఏ మొక్కల నుంచి అయితే తేనెను తీసుకుని మకరందాన్ని సేకరించుకొస్తాయో ఆ మకరందం ఉన్నటువంటి చెట్లు మొత్తాన్ని కలిపి తేనె వృక్ష జాతులు అంటారు, బీ ఫ్లోరా అంటారు. దీంట్లో మనకి మకరందం ఉంటుంది, పరాగరేణువుల్ని అది సేకరించడం జరుగుతుంది. సో ఇది దీంట్లో రాణి ఈగ గుడ్లు పెట్టడం. తర్వాత వర్కర్స్ కూలీ ఈగల పని ఏంటి అంటే వీటి లైఫ్ స్పాన్ 5-6 వారాలు. నెక్స్ట్ డ్రోన్ ఈగ 57 రోజులు లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇవి సోమర్లు. నెక్స్ట్ ఇవి మొత్తం అక్కడ శ్రామికులు, కూలీ ఈగలు, అంటే కూలి పని చేస్తున్నట్లు గుర్తుపెట్టుకోండి. మరి తేనెటీగల మైనము, దీన్ని ఉపయోగించి ఏం చేస్తారంటే మైనము తర్వాత విషము, ఇవి రెండు కూడా ఉపయోగపడేటటువంటి వనరులు. అంటే తేనెతోటి నుంచి తేనె మాత్రమే కాకుండా మనకు ఉపయోగపడేటటువంటి ఇతర ఉత్పత్తులు ఏంటి అంటే మైనము, తేనెటీగ విషము, బీ వీనం అంటారు. తర్వాత వ్యాక్స్, బీ వ్యాక్స్ అంటారు. సో ఇది తీసుకున్నట్లయితే వ్యాక్స్ అనేది మైనాన్ని పాలిష్ క్రీమ్ తయారు చేయడానికి, తర్వాత గోల్డ్ రంగుల తయారీలో కూడా వ్యాక్స్ అనేటటువంటిది ఉపయోగిస్తారు. నెక్స్ట్ బీ వీనం తీసుకున్నట్లయితే తేనెటీగ విషం అంటారంటే దీన్ని ఎపి టింక్చర్ అనేటటువంటి దాంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. తేనెటీగ విషయాన్ని ఎపి టింక్చర్ అంటారు. దీన్ని ఎపి టింక్చర్ అనే దాంట్లో ఉపయోగిస్తారు, అంటే హోమియోపతి వైద్యం చేయడంలో ఉపయోగిస్తారు. హోమియోపతిక్ ట్రీట్మెంట్లో దీన్ని తేనెటీగ విషయాన్ని బీ వీనంను ఉపయోగిస్తారు. దీన్ని ఎపిస్ టింక్చర్ అని చెప్తారు. ఇది నెక్స్ట్ చేపల పెంపకం. మన భారతదేశంలో సముద్ర తీరం అనేది 7,500 కిలోమీటర్లు ఉందండి. ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో సముద్ర తీర ప్రాంతము 7,500 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ మరి దీంట్లో చేపలు తీసుకున్నట్లయితే సముద్ర తీరాల్లో సార్డైన్ చేపలు, మక్రేల్స్, క్రస్టేషియన్స్, క్యాట్ ఫిష్లు, ట్యూనా చేపలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చేపల లార్వాలు లేదా గుడ్లని ఏమంటారంటే ఫిష్ సీడ్స్ అంటారు. చేపల లార్వాలు గుడ్లని ఫిష్ సీడ్స్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ సమ్మిళిత చేపల పెంపకం, కాంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఒకే చెరువులో 4 లేదా 5 రకాలైనటువంటి చేపల వెరైటీలను పెంచేటటువంటి పద్ధతిని సమ్మిళిత చేపల పెంపకం అంటారు. అట్లా పెంచడం వల్ల ఏంటి అంటే మనకి 2-3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. అవి ఆహారం కోసం కొట్లాడకుండా ఉంటాయి. అంటే ఒక్కొక్క రకమైనటువంటి చేప ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల కొన్ని అడుగును ఉండేటటువంటి చేపలు, తర్వాత
మధ్యలో ఉండేటటువంటి చేపలు, నీటి పై భాగంలో పెరిగేటటువంటి చేపలు, ఇటు 3 రకాలైనటువంటి చేపలు మనం పెంచుకోవటం వల్ల మనకి ఉపయోగం అనేది ఉంటుంది. ఒక రకమైనటువంటి చేపను పెంచడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక చేపకి ఏదైనా ఒక డిసీజ్ వస్తే అందులో ఉన్నటువంటి చెరువులో ఉన్న చేపలన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ సమ్మిళిత చేపల పెంపకంలో ఎక్కువ 2, 3, 4, 5 రకాల వెరైటీ చేపలు వేయటం వల్ల ఏమవుతుందంటే, ఒక రకమైనటువంటి చేపకి ఏదైనా తెగులు వచ్చినప్పుడు డిసీజ్ వస్తే అది దానికి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. సో ఇది సమ్మిళిత చేపల పెంపకం అని చెప్తారు. సో ఇది ఈ చాప్టర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా సరే మీకు వీడియోస్ అనేవి మ్యాక్సిమం ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ గుడ్ లక్.